దానం చేస్తే అక్షయ పుణ్యం కలుగుతుందంట. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ అనుని. అక్షయ తృతీయ రోజు ఇచ్చిన చిన్న దానం కూడా అక్షయ పుణ్యంగా మారుతుంది. అక్షయ తృతీయ రోజే కాదండి, ఏ రోజైనా మనకున్న కొద్దిలో దానం చేస్తే చాలా పుణ్యం కలుగుతుంది. మన చేతి నుండి వెళ్ళిన అన్నం, వస్త్రం, ఏ సహాయమైనా ఎవరి జీవితంలో అయినా ఆశగా నిలుస్తుంది. సంపద నిల్వ చేయడం కన్నా పంచడం గొప్పది. దానం అనేది ఏ రోజు చేసినా భగవంతుడి జీవితాంతం ఆశీర్వాదంగానే తిరిగిస్తాడండి. ఒక్కరికైనా సహాయం చేస్తే ఆ రోజు నిజంగా పవిత్రమవుతుంది. అక్షయ్ అంటే ఎప్పటికీ తగ్గిపోని, నశించని, శాశ్వతంగా ఉండేది. అంటే ఏ రోజైనా మనం చేసే మంచి పనులు, పూజలు, దానాలు, వాటి ఫలితాలు ఎన్ని రెట్లు పెరిగినా మన జీవితంలోనే ఆశీర్వాదంగా నిలుస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి. ఆకలిలో ఉన్నవారికి అన్నం పెట్టడం, దాహంగా ఉన్నవారికి నీళ్ళు ఇవ్వడం, పేదవారికి బట్టలు ఇవ్వడం, అవసరంలో ఉన్నవారికి ధైర్యం చెప్పడం, ఇవన్నీ దానాలే అండి. అక్షయ తృతీయ రోజు చేసిన పుణ్యం అక్షయ పుణ్యంగా మారుతుంది. అంటే అది తగ్గదు, మరుగున పడదు, వృధా కాదు. మనం చేసిన పుణ్యం మనకు తెలియకపోయినా ఆ మంచి ఫలితం మన జీవితంలో ఏదో రూపంలో తిరిగి వస్తుంది. మన హృదయంతో చేసేది దయా, కరుణ, ప్రేమ, వినయంగా ఉండాలి. అందుకే పెద్దలు అంటారు, సంపాదించడం గొప్ప కాదు, పంచుకోవడమే గొప్పది అని. నిజమే. దానం విలువ దానం వెనుక ఉన్న మనసులోనే ఉంటుంది. ఈ దానాలు చేసేటప్పుడు ప్రేమతో చేయండి, మనసుతో చేయండి. ఏ చిన్న సహాయమైనా సరే మనసుతో చేస్తే చాలు. అయ్యో మనకే లేదు, మనం ఇంకా ఎవరికి ఎలా పెట్టాలి అని ఆలోచించద్దండి. మీ శక్తికి తగ్గినట్టు దానం చేయండి. దానం చేసేటప్పుడు అహంకారము వద్దు. పోటీల కోసమో పేరు కోసమో చేయొద్దండి. అయ్యో మేము ఆ దానం చేసాము, ఈ దానం చేసాము అని చెప్పుకోకూడదు. దానం అంటే నిశ్శబ్దంగా చేసే మంచి పని అండి. కుడి చేయి ఇచ్చింది ఎడమ చేయి కూడా తెలియకూడదు అంటారు. అంత పవిత్రంగా చేయాలంట దానం. చేయండి, మంచి మనసుతో చేయండి. అది ఏదో ఒక రోజు దేవుడు మనకి ఆశీర్వాదంగా తిరిగి ఇస్తాడు. అది ఏదో ఒక రూపంలో మన పిల్లలకో మనకో ఏదో ఒక విధంగా ఆయన తిరిగి ఇచ్చేస్తాడండి. అక్షయ తృతీయ రోజు బంగారం కొనడం కాదండి, పుణ్యాన్ని కొనుక్కోవటం. ఆ రోజు కేవలం ఎవరికైనా మన శక్తి కొలది ఒక్కరికి మంచి చేస్తే చాలు, మంచి ఫలితమే అక్షయం అవుతుందంట. చిన్న కడవలో అయినా, ఇప్పుడు చాలా వేసవకాలం కదండి, ఏదో చిన్న కడవలో మంచినీళ్ళు పెట్టండి. అది కూడా మనకు చాలా పుణ్యం ఇస్తుందండి. ఎక్కడైనా దారిలో అటు ఇటు వెళ్ళే వారికి చిన్న కడవలో వాటర్ పెట్టండి, రోజు పెట్టండి. మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నానండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.